స్వచ్ఛ తెలంగాణలో అవకతవకలకు స్థానం లేకుండా పురపాలక శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 5 ఏళ్లలో 3 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సామాజిక తనిఖీ ఆధారంగా లబ్దిదారుల్ని ఎంపిక చేసి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసింది. జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛ తెలంగాణను ప్రభుత్వం చేపట్టింది. సంపూర్ణ పారిశుధ్యంపై దృష్టి సారించిన సర్కారు 2019 వరకు అందరికీ పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 3,40,000 పైచిలుకు ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి పురపాలక శాఖ పూనుకుంది. ఈ ఒక్క ఏడాదే 70,000 పైచిలుకు మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. చాలా చోట్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలకు స్థానం లేకుండా పురపాలక శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. సామాజిక తనిఖీ చేపట్టి లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. దీన్ని జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేస్తున్నారు. నిర్మాణానికి ఎంపిక చేసే ప్రదేశం అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించి ఛాయాచిత్రాలు తీసి పొందుపరుస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు 3 దశల్లో ఛాయాచిత్రాలు తీస్తారు. పురపాలక శాఖ వెబ్సైట్లో గూగుల్ మ్యాప్ ద్వారా లబ్దిదారుల వివరాలు, సంబంధిత ఛాయాచిత్రాలను పొందుపరుస్తారు. జియో ట్యాగింగ్ విధానం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణంలో పారదర్శకత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 70,000 వరకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా శాంక్షనింగ్ ఇస్తున్నాం. సో దాదాపుగా సంవత్సరానికి 70,000-75,000 శాంక్షన్ చేసి మనం కట్టించగలిగితే 4 సంవత్సరాల్లో పూర్తి చేయగలం. దానికి కూడా ఒక పకడ్బందీ విధానాన్ని బట్టి జియో ట్యాగింగ్ అంటే టాయిలెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బట్టి ఫోటో తీసుకొని దాని తర్వాత కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఒక విడతగా అండ్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక 2వ విడతగా 12,000 మొత్తం తెలంగాణ ప్రభుత్వం 8,000, భారత ప్రభుత్వం 4,000 ఇస్తుంది. మిగతాది ఏమైనా 1,000 or 2,000 ఉంటే బెనిఫిషరీస్ వేసుకుంటారు. స్వచ్ఛ తెలంగాణపై విస్తృత అవగాహన నిర్వహించేందుకు పురపాలక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది.